హాయ్ ఫ్రెండ్స్, మా పిల్లల్ని ఏం కర్రీ కావాలి అని మా డాడీ అడిగితే మష్రూమ్స్ కర్రీ కావాలని చెప్పారనమాట. సరే అయితే అని మష్రూమ్స్ కర్రీ చేస్తామని చెప్పాను అంటే కాదు మేమే చేస్తామని చెప్పి స్టార్ట్ చేశారు. కానీ మధ్యలో ఇద్దరు కలిపి కొట్టుకున్నారండి. బాగా కొట్టుకోవడం వల్ల మా పెద్ద పక్కకి వెళ్ళిపోయింది. మా చిన్నపిల్ల పూర్తి చేసింది. ఎలా అయితే ఫస్ట్ మష్రూమ్స్ క్లీన్గా కడిగేసి కట్ చేసి పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి ఆనియన్స్ వేశారు. నెక్స్ట్ ఏమో మిల్ మేకర్ కొన్ని వాటర్లో నానబెట్టి అవి కూడా మిల్ మేకర్ కూడా వేశారనమాట. తర్వాత కాబూలీ శనగలు ఉంటాయి కదండి, అవి కూడా వేసింది. అలానే దాంట్లోనే పొటాటోస్ కూడా వేసింది. అలానే అవన్నీ కలిపి మిక్స్ చేసిందనమాట. నేనే చేస్తాను అని చెప్పేసాను అంది. కాకపోతే మా మమ్మీ కూడా పక్కనే ఉన్నారండి. పక్కనే ఉండి తను హెల్ప్ చేసింది. తిను సాటిస్ఫై అయ్యేలా చేపించింది అనమాట. నెక్స్ట్ మష్రూమ్స్ వేసింది. నెక్స్ట్ టమాటో ఇంకా అల్లం వెల్లుల్లిపాయ కలిపి పేస్ట్ ఆడేసిందండి. పేస్ట్ చేసింది వేసింది, టమాటో మిక్స్. ఇంట్లో ఉంటే ఇలాంటి ఆటలన్నీ సాగవండి. అమ్మమ్మ దగ్గర ఉంది కదా కొంచెం, అందుకని చెప్పి అల్లరి ఎక్కువైందనమాట. ఇంకా సాల్ట్ ఇంకా కారం వేశారు. దీన్ని మష్రూమ్ కర్రీ కంటే కూడా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అంటే బాగుంటుంది. ఏదో సరదా పడి అన్నీ అది అన్ని రకాల వెజిటబుల్స్ వేసేస్తుంది అనమాట. నెక్స్ట్ 3 విజిల్స్ పెట్టారు. 3 విజిల్స్ పెట్టిన తర్వాత ఇంకొంచెం ఏమైనా తడి ఉంటే కనుక ఒక 5 మినిట్స్ స్టవ్ ఆన్ చేసి పెట్టారనమాట. నెక్స్ట్ దాన్ని వాళ్ళు టేస్ట్ చూడడానికి రెడీ అయిపోయారు. వాళ్ళ అమ్మమ్మ పెట్టిందనమాట. నచ్చిందంట కర్రీ. వాళ్ళే చేసుకున్నారు కదా, నచ్చిందనే చెప్పారు. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు ఎప్పుడైనా కూడా ఇలాంటి కర్రీ ట్రై చేసి ఉండకపోతే ట్రై చేయండి.